RTI Live News. Ask for right. కాగజ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ మరియు ఆర్ఆర్ఓ క్యాంపులో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఈస్కాం విలేజ్ నంబర్ 12లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పట్టణంలో అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్య సిర్పూర్ నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉందని, వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, జాయింట్ కలెక్టర్లు తివారీ వేణు, జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ నియోజకవర్గంలో పోడు రైతులు చాలా ఎక్కువ. ఇవాళ బెజ్జూరు నుంచి, ఎలకపల్లి నుంచి, సిద్ధాపూర్ నుంచి, దరగోపల్లి నుంచి, చేడువాయి నుంచి, కొండపల్లి నుంచి, వివిధ గ్రామాల నుంచి పోడు రైతులు వచ్చారు. వారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్య వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చాలా మందికి ఇంకా బతుకులు లేదు. కొంత ఎస్టీలకే ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు ఇంకా పూర్తిగా రాలే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిందిగా వేడుకుంటున్నా. ఇవాళ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, దాష్టికాలు కూడా చాలా మితిమీరిపోయినాయి. కాబట్టి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా మొలకెత్తిన పత్తి చేలను కూడా దున్నుతాం, మేము చెట్లు నాటుతాం, ప్లాంటేషన్ డ్రైవ్ పెడతామని చెప్పడం చాలా దారుణం. నిన్న మొన్న బెజ్జూరు మండల కేంద్రంలో అదే జరిగింది. కాబట్టి దానికి కూడా పరిష్కారం కనుగొనాలి. అట్లనే మన ప్రాణహిత ప్రాజెక్టు బ్రహ్మాండమైన నీటి వనరు కేసీఆర్ యొక్క హైదరాబాద్ కొమరంభీం జిల్లాలో మరి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్ గారు, అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు, అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, మిషన్ భగీరథ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ఒకటి హెల్త్ సెంటర్, అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ 150 లక్షలతో, అంటే 1,56 లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 లక్షలతో 2 సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా, మరి పెద్దవాగు నుంచి ఇచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా 30 కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా, స్టేట్ నుంచి వచ్చేటి అయినా, వాటిని తీసుకుంటాం. తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని, వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధులం అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష, అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాము. ఇంకొక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన, మరి మాజీ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారి మృతి మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది. వారి లేని లోటును మేము పూడ్చలేము. కానీ వారి కుటుంబానికి అందరం మరి అండదండగా ఉంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి, అంటే పార్టీలు ఈ మధ్య కాలంలో మారినప్పటికీ, మేము వేరువేరైనప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాలుగా సుదీర్ఘ పరిచయం, అనుబంధం ఉన్నటువంటి రమేష్ రాథోడ్ కూడా ఈ జిల్లాకు, ముఖ్యంగా ఇవాళ మనం ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఎమ్మెల్యేగా
చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి అదేవిధంగా ఎంపీగా కూడా సేవలు అందించి ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మరి ట్రైబల్ లీడర్గా ఎదిగినటువంటి రమేష్ రాథోడ్ గారు కూడా మరణించడం మా అందరికీ బాధ కలిగించింది. వారి కుటుంబానికి